డోర్ నంబర్ ఏమన్నా వచ్చి 6-393/3 కైలాస్ నగర్ అంటారు దీనికి. ఇదే మన ఇల్లు ముఖద్వారం ఇది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది మెట్ల కింద మనం సామాన్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదేమన్నా వచ్చి మీటర్, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు దాని తర్వాత మనం ఇది పెట్టామన్నమాట. మీటర్లు వేరేగా పెట్టాము, 3 ఫ్లోర్లకి 3 మీటర్లు పెట్టాము. ఇది ఇక్కడ సందు వాస్తురీత్యా మనం ఈశాన్య కొంచెం నొక్కిందనేసి మనం ఇది ఇలాగ కట్ చేసాం అనమాట. కట్ చేసి ఇక్కడ మొక్కలు కట్ట ఏదైనా పెట్టుకోవడానికి సందు ఇది మనం ఇచ్చేసాము. కాకుండా ఇప్పుడు కొత్తగా ఇది ఈ ఫ్లోర్ తల్లిది బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్. ఇది కొళాయి ఉంది, దానికి సదుపాయాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికని ఈ కనెక్షన్ అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టించాను. కింద ఫ్లోర్లో ఉదయాన్నే పళ్ళు తోముకోవడం లేకపోతే షేవింగ్ ఇలాంటివి ఏమైనా అవడానికని పెట్టించాను. ఇది మనకంటే కొత్తగా మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ చేశారు కదా. ఆ డ్రైనేజ్ చేసిన తర్వాత మనకి మన తాలూకు వెనక పక్క నుంచి ఇదంతా మిగులుతున్నది అనమాట. చూడండి, ఇదంతా మిగులుతున్నది. ఇది మనం కాస్త లెవెల్ చేసుకుని మొక్కలు గట్రా ఇలా పెట్టుకోవడానికి మనకు బాగుంటుంది. ఇంచుమించు నాకు తెలిసి ఒక 20 గజాల వరకు మన ఎదురుగుండా ఉందన్నమాట. ఇదంతా మందే. అది ఈ సందులోనే మనం మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్ తల్లుది లోపలికి వెళ్దాం. బయట అయిపోయింది. ఇక్కడ కూడా కొళాయి ఉంది. తర్వాత ఇది ఫస్ట్ ఎంట్రన్స్, గ్రౌండ్ ఫ్లోర్లోని ఎంట్రన్స్. చిన్న హాల్ అనుకోండి, ముద్దుగా ఉంటుంది హాల్. సామాన్లు కట్ట పెట్టుకోవడానికి సన్షెడ్ అనమాట. మేము ఈ వైఫై వాడేవాళ్ళం. ఇక్కడ బల్బు కూడా ఏర్పాట్లు చేసాం. లైట్ కూడాను వెలుగుతుంది. మీకు ఇది లైట్ వెలుగుతున్నది. తర్వాత ఇది రెండో రూమ్ అనమాట. రెండో రూమ్కి అదే ఇది ఒక బెడ్రూమ్ అనుకోండి. అదే హాల్ అయింది, ఇది బెడ్రూము. ఇది బెడ్రూమ్కి ఇటు పక్క నుంచి ఆ సందు లోపలికి వెళ్ళడానికని మనకి వేరేగా తప్పించారు. ఇది అన్నమాట. ఇలాగా మనం వెళ్ళిపోవచ్చు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడానికని, స్నానం కూడా మనం చేసుకోవడానికి ఇవన్నీ అక్కడ వాష్ బేసిన్ కూడా అక్కడే ఉంది కదా. అదే అలాగే మనం వెళ్ళిపోవచ్చు. ఈ తలుపు వేసేస్తాను. ఇప్పుడు ఇది కిచెన్ అనమాట. ముద్దుగా చక్కగా చిన్న కిచెన్ ఉంది. ఇది మనం కిచెన్ కింద వాడుకోవచ్చు. ఇక్కడ ప్లగ్ పాయింట్ ఇచ్చాడు. తర్వాత మనం వచ్చి ఇదంతా మనకి చాలా గ్రానైట్ పలకతో ఈ సింక్ ఇచ్చాడు. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్కి ఒకటి, మన మోటార్ వాటర్కి ఒకటి ఇలా ఇచ్చాడు అనమాట. ప్లగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ తాళం తీసారా? సెకండ్ ఫ్లోర్ ఇది మెట్లు అనమాట. మెట్ల దగ్గర నుంచి ఇలా మనం వెళ్తాం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మీటర్లని. ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్ తల మీటర్ అనమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మనం వెళ్తున్నాం, మెట్లు ఎక్కుతున్నాం మనం. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ తలకు మీటర్ ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ తలకు మీటర్.
ఫస్ట్ ఫ్లోర్ తలకు మీటరు. ఇక్కడ ఒక కొళాయి పాయింట్ పెట్టించాము మనం. తర్వాత బయట వాష్ బేసిన్ చెప్పాను కదా, మనం బయట సందు ఒకసారి చూసేద్దాం. ఇది సందు. ఇక్కడ బాత్రూమ్ ఒకటి ఉంది. ఇది వెస్టర్న్ అన్నమాట. ఇక్కడ కూడా చక్కగా మీకు షవర్ ఉంది. తర్వాత 2 కొళాయిలు ఉన్నాయి. ఇది అన్నమాట. ఇటుపక్క కూడా ట్యాప్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ అదే ఉంది, మన పళ్ళు గట్ర తొమ్ముకోవడానికి ఇలాగ ఉంది. ఇది కింద నుంచి చూపించాను కదా మీకు, అది అన్నమాట. మన తాలూకు హద్దు దగ్గర నుంచి డ్రైనేజ్ తాలూకు గోడ ఏదైతే ఉందో ఈ మాత్రం స్పేస్ ఉంటున్నది అన్నమాట. సుమారుగా ఒక 20 గజాల వరకు మనకి మిగులుతున్నారు. అది మందే అన్నమాట. మన ఎదురుగుండా ఉన్నది మందే. ఇది పైనుంచి చూడండి సందు. ఇది సందు అన్నమాట. అది ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్, ఈ ఫ్లోర్ తలుపుది లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ కూడా ట్యాప్ ఇచ్చాడు బయట. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ ఫ్లోర్ది ఎంట్రన్స్ ముఖద్వారం. ఇది ముఖద్వారం. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చక్కగా మనకి